దేనికైనా బెస్ట్ రెసిపీ. ఇలా పెరుగులో ముంచుకుని అలా తింటే అబ్బాబ్బాబ్బా, ఇది చూసారా ఎలా కొట్టినట్టు ఎట్ట కొట్టేసి వెళ్ళిందా. ఎలా ఉంది సజ్జు? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, హెల్తీగా, చలికాలంలో అప్పటికప్పుడు చేసుకుని తినే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనండి. డిన్నర్ కోసం చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవచ్చు, మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు. దేనికైనా బెస్ట్ రెసిపీ. మీరు డైటింగ్లో ఉన్నా కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా మంచి కట్లెట్స్ అండి చూద్దాము. దానికి ముందుగా కొంత ప్రాసెస్ ఏమంటే, ఇది క్యాలీఫ్లవర్ ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ముందైతే క్యాలీఫ్లవరు ఇట్లా ఒక చిన్న పువ్వు అండి, చూస్తున్నారు కదా సైజు. బాగా వేడివేడి నీళ్ళల్లో చక్కగా అట్లా వేసేసి, అలా ఉడక అవసరం లేదు, మనం ఇది పెట్టినాక మళ్ళీ బాయిల్ స్టార్ట్ అవ్వాలి అంతే. అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మసలే నీళ్ళల్లో పెట్టాలి, మళ్ళీ బాయిల్ స్టార్ట్ అవ్వాలి అంతే, గ్యాస్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇదిగోండి కొంచెం మన ధనియాలు 1 టీ స్పూను. జస్ట్ ఇదేంటంటే మనకి చెక్క బద్దగా నలగాలి అంతే, మెత్తగా అవ్వద్దు. అంటే మిక్సీలో వేస్తే మనకి అది మెత్తగా అయిపోద్ది కదండి, అట్లా అవ్వాల్సిన పని లేదు. అందుకే నేను ఇది కొంచెం ఇందులో వేసి దంచుతున్నాను అనమాట. దగ్గర కూడా చూపిస్తానండి ఎంతవరకు నలగాలి అనేది. ఇదిగోండి ఇట్లా మంచిగా అలా ఒక 2 నిమిషాల పాటు ఉన్న తర్వాత మనం ఈ నీళ్ళు వంపేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని, ఇదిగోండి అల్లం ముక్క, ఒక మీ తినే కారాన్ని బట్టి ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు పిల్లలు ఏరి తీసేయడానికి వీలు లేకుండా చక్కగా ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి, పిల్లలకి చాలా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కూడా రక్తహీనత లేకుండా ఉంటుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవ్వండి కొత్తిమీర చక్కగా ఇప్పుడే కోసుకొచ్చాను. కొత్తిమీర చాప్ చేసైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇగోండి శనగలు ఒక చిన్న కప్పు నానబెట్టాను. ఇది కొలత ఏం లేదండి, ఈ పదార్థాలు అంతే. కొద్దిగా ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇందులో వేస్తే మళ్ళీ వాటర్ వస్తాయి అనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. మంచిగా కొంచెం మరీ పేస్ట్ అవసరం లేదండి, కచ్చపచ్చగా. ఇదిగోండి చూసారా, ఇట్లా కొంచెం మరీ పేస్ట్ లాగా అవ్వదు ఇది, కొంచెం ఇట్లా కచ్చపచ్చగా అక్కడక్కడ శనగపప్పు బద్ద తగులుతూ ఉంటుంది. ఇది పక్కకు పెట్టుకుని సేమ్ మిక్సీ జార్లోకి వేసుకోవచ్చండి. ఇవి క్యాలీఫ్లవరు, కాకపోతే నేను చేతమంటే మర్చిపోయి కడిగేసా. చూసి జాగ్రత్తగా, పేస్ట్ అవ్వద్దు అసలు. జస్ట్ పల్స్ మోడ్లో ఆన్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకు పేస్ట్ అవ్వకుండా ఉంటుంది, జస్ట్ అట్లా క్రష్ అయినట్టు అవ్వాలంతే. 2 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఇది పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుంటే ఏంటంటే మన చక్క కొబ్బరి తురుము టైప్లో వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఇలా 2వ సారి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి బాయిల్ చేసిన ఆలు ఒకటి తురిమేసేసుకుంటే ఏంటంటే బైండింగ్ బాగుంటుంది. ఒకవేళ మాకు ఆలు వద్దు అంటే కనుక దీని ప్లేస్లో మీరు కొంచెం జొన్న పిండి కానీ, లేదు అంటే గోధుమ పిండి కానీ, ఇంకా రాగిపిండి కానీ, రాగిపిండి వద్దులేండి, జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ, రాగిపిండి వేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే కొంచెం మనకు అది ముద్ద చేయడానికి వీలుగా అనమాట. సో ఇట్లా ఇది వేసేసుకోవాలి. దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం పిల్లలు తింటారు కనుక కారం, పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే అంతవరకు సరిపెట్టండి. ఇదిగోండి ధనియాల పొడి చూస్తున్నారు కదా, అట్లా కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట. ఇందాక నూరుకున్నాం కదా అది. ఏమి ఎక్కువ మసాలాలు హడావుడి కూడా అవసరం లేదండి. మా ఇంట్లో అంత చిన్నపిల్లలు ఎవరు లేరు కనుక మేము కొంచెం స్పైసీగా తింటాం కనుక కొంచెం కారం వేసాను నేను. ఇంకా అది మీ చాయిస్ అండి.
ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా మంచిగా ఇంకేమి వాటర్ కానీ ఏమి వేయద్దు, మంచిగా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో, ఇందులో ఏంటంటే అండి ఆనియన్ అవి వేసుకోవచ్చు కానీ ఇంకా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చూసారా కరెక్ట్గా మనకు నచ్చిన షేప్లో దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవడం అంతే. ఎక్కువసేపు మళ్ళీ దాన్ని ఇది చేయొద్దండి. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇలా కట్లెట్స్ లాగా చేసేసుకుని ఇంకా షాలో ఫ్రై అయినా డీప్ ఫ్రై చేసుకోవాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ మైదాలో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ప్యాన్లోకి కొంచెం బాగా టేస్టీగా ఉండాలి అంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వేసాను. దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని చక్కగా నీట్గా కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి చక్కగా మగ్గాలి కదా, మనం శనగలు వేసాం కనుక మగ్గాలి కనుక. శనగలు కూడా అండి మీరు కావాలనుకుంటే బొంబాయి శనగలు కూడా తీసుకోవచ్చు, కానీ ఇవి మంచిది ఇంకా కంపారిటివ్లీ నేనైతే రెండిటికి న్యూట్రిషన్ వాల్యూస్ చదవలేదు కానీ అంటారు మన నల్ల శనగలు మంచిదని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అండి సంజనాకు ఒక 4, నాకు ఒక 4 మిగిలింది. మనం ఇట్లా అంటే చెప్తుంది ఎందుకంటే ఇలా మిగిలింది అప్పటికప్పుడు వేడిగా తినొచ్చు, అంటే వేడిగా చేసుకుని ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే పొద్దున్న చేసింది సాయంత్రానికి, లేదు సాయంత్రం చేసుకుంటే కొంచెం ఉంటే పొద్దున్నేకి, అంతేగాని అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఫ్రెష్నెస్ ఉండదు అనమాట. నాకు ఇట్లాంటి ఎన్న పెడతాను కదండి, కాస్త పేషెన్స్ తక్కువ, కాలిపోయిందేమో చూసేద్దామన్న ఆత్రం అనమాట. దీనికి పై వేపునండి ఇప్పుడు కొంచెం అలా 4 నువ్వులు అంటించుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది ప్రజెంటేషన్. అలాగే ఆ నువ్వుల టేస్ట్ నోటికి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. అది ఇదిగోండి చక్కగా మనకి హెల్దీ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను ఇంకొకటి చేయాలి, చెరకు 4 అని చెప్పా కదా. సో ఇది తూచి అనమాట, మధ్యలో మా రూబీ వచ్చి అడుగుద్ది కనుక. ఇది ఏంటంటే మాకు థంబ్నెయిల్ ఫోటో కోసం అనమాట. అలా జస్ట్ డెకరేషన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ చేసేది ఏం లేదు. బౌల్ ఎక్కడ పెట్టాలి అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు బౌల్ పెట్టుకుంటారు అందుకని. సో ఈ బౌల్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా ఉంటాయి మా పంచాయతీలో. అలా కొంచెం చాట్ మసాలా జల్లుకునండి, ఇలా పెరుగులో ముంచుకుని అలా తింటే అబ్బాబ్బాబ్బా. ఇది చూసారా ఎలా కొట్టినట్టు ఎట్ట కొట్టేసి వెళ్ళిందా, మధ్యలోనే ఫోటో తీసుకున్న మధ్యలో. ఎలా ఉంది సజ్జు? రెడీ అయిపోయిందండి మన రెసిపీ. టేస్ట్ చేయాల్సిన పని లేదు, 100% సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఇది మీకు క్రంచీగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, లేదంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ కలుపుకోండి దీంట్లో బ్యాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో. సో నిజంగా పెరుగుతోటి డైట్ చేసే వాళ్ళైనా ఒక బౌల్ పెరుగు తీసుకోండి, ఈ 4 పీసులు పెట్టుకోండి, ఇంకా అంతే సెట్. ఎక్సలెంట్ ఉంది, ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. మీరు అసలు ఏం చెప్పట్లేదు, చూసి వదిలేస్తున్నారు. చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. సో మరి అందరూ బాగుండాలి, నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట ఆ టేస్ట్కి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.